పచ్చి కొబ్బరిని ముందుగా ఇలా సన్నగా తరుగుకొని కొంచెం ఆయిల్ వేసి ఇలా దూరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు మీ కారం తగినట్టుగా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా వేగనివ్వాలి. తర్వాత అందులో మిక్సీ జార్లో వేయించుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం చింతపండు, ఉప్పు మిక్సీ వేసి పెట్టుకోవాలి. తర్వాత టమాటాలను కూడా వేసి మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ పూరీలోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ తింటున్నాను. మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.